ఆల్, వెల్కమ్ టు మై ట్రావెల్ వ్లాగ్. ఈ వీడియో క్లిప్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఏ ప్లేస్ అని. ఎస్, వీఆర్ ఇన్ వైజాగ్ రైట్ నౌ. సో నేను ఈ వన్ డేలో ఏమేం ప్లేసెస్కి వెళ్ళాను అనేది నాతో పాటు మీరు కూడా చూడండి. ఫస్ట్ అయితే మేము సింహాచలం టెంపుల్కి వెళ్ళాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వైజాగ్ వచ్చి బీచ్కి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే నెక్స్ట్ బీచ్కి వెళ్ళాం. నిజంగా బీచ్కి వెళ్తే ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. ఇది నాకే ఉంటుందా, మీకు కూడా ఉంటుందా? కామెంట్ చేయండి. అక్కడ ఇలా లోకల్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. ఒక ఫోటోకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఆ ఫొటోస్ని డైరెక్ట్గా ఫోన్కే షేర్ చేస్తున్నారు. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఫొటోస్ మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు ఒక్కసారి ఫోన్కి షేర్ చేశారంటే ఆ ఫొటోస్ మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు మనీ పే చేయాలి. కాసేపు బీచ్ వ్యూని ఎంజాయ్ చేసి బీచ్ రోడ్లో దొరికే స్నాక్స్ని ఎంజాయ్ చేస్తూ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి వెళ్ళాం. నేను వైజాగ్ రావడం అయితే ఇది సెకండ్ టైం, బట్ ఈ మ్యూజియంకి అయితే ఫస్ట్ టైం వస్తున్నా. ఇది ఒక చిన్న సైజ్ మ్యాప్లా ఉంది. మా ప్లాన్ వచ్చేసి వైజాగ్ టు అరకు. వన్ డే వైజాగ్లో స్టే చేసి నెక్స్ట్ డే అరకు స్టార్ట్ అవుతాం. ఇదైతే ఒక రెస్క్యూ ఆపరేషన్లా ఉంది. ఇది చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉంది. లైఫ్ బోట్స్, పారాషూట్స్ యూస్ చేసి రెస్క్యూ చేస్తున్నట్టుంది. మొత్తం ఒక థీమ్లా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ కొంతమంది ఆఫీసర్స్ మ్యానిక్విన్స్ పెట్టారు విత్ ద నేమ్ ట్యాగ్స్. ఎక్విప్మెంట్ జోన్. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ దట్ ఈస్ యూస్డ్ ఇన్ దిస్ ఎయిర్ క్రాఫ్ట్ వాస్ షోకేస్డ్ ఇన్ దిస్ మ్యూజియం. మిసైల్స్, ఎయిర్ బాటిల్స్, టర్బో జనరేటర్, లైఫ్ బోట్, సర్వైవల్ కిట్స్ లాంటి చాలా ఎక్విప్మెంట్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి సబ్మెరైన్ క్రాష్ ఎంత రియలిస్టిక్ గా డిజైన్ చేశారు. అవార్డ్స్ అండ్ రివార్డ్ జోన్. ఇక్కడ వాళ్ళ ఫొటోస్ అండ్ నేమ్స్ కూడా మెన్షన్ చేశారు. కొన్ని మెడల్స్ కూడా ఉన్నాయి. నాకు ఈ పార్ట్ అయితే చాలా యూనిక్గా అనిపించింది. లుక్ ఎట్ ద మ్యాజిక్. మనం చూసే యాంగిల్ని బట్టి ఈ పిక్చర్ కనబడుతుంది. ఇప్పుడు మనం ఎయిర్ క్రాఫ్ట్ లోపల ఎలా ఉందో చూద్దాం రండి. చాలా మంది ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలంటారు, కానీ అది దిగాలన్నా అదృష్టం ఉండాలి. ఎందుకంటే ఎప్పుడేమవుతుందో మనకు తెలియదు కదా. ఇది మొత్తం మిలిటరీ బేస్డ్ ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి లోపల మొత్తం మిషనరీ, వార్ ఎక్విప్మెంటే ఉంది. మేబీ గ్లాస్ ఓపెన్ అయి మిసైల్ లాంచ్ చేస్తారనుకుంటా. సడన్ గా ఈ మ్యానిక్విన్స్ ని చూసి భయపడ్డాను. ఇది కెప్టెన్ ఏరియా. ఇక్కడ కంట్రోల్స్ కూడా చేయొచ్చు అనుకుంటా. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనం లోపల చూసిన గ్లాస్ ఇదే. ఈ మ్యూజియంకి ఆపోజిట్లో సబ్మెరీన్ మ్యూజియం కూడా ఉంది. నెక్స్ట్ మేము అక్కడ నుండి సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళాం. మాల్కి షాపింగ్ చేయడానికి వచ్చే వాళ్ళకన్నా మాలా టైంపాస్ చేయడానికి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీరే బ్యాచ్ కామెంట్ చేయండి. మమ్మీ వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు, మేము విండో షాపింగ్కి వెళ్ళాం. నాకు ఈ సోఫా సెట్ అయితే చాలా నచ్చింది. సరే కాసేపు టైంపాస్ చేద్దామని లోపలికి వెళ్ళాం. మనకి మిర్రర్ కనబడితే ఇంకొదులుతామా? మనం ఎలా ఉన్నా సరే చూసి ఆనందపడతాం. ఫర్నిచర్ షాప్లో ఫర్నిచర్ అయితే చాలా బాగుంటుంది. వాటి ప్రైస్ కూడా అలాగే ఉంటుంది అనుకోండి. ఇక్కడ ఎటు చూసిన గ్లాస్ ఐటమ్సే కనబడుతున్నాయి. పొరపాటున చేతిలో పగిలిందంటే నా పని అయిపోతుంది. ఇలా వైజాగ్లో మా వన్ డే కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ ఉందని గుర్తించండి. ఇంకెంతకన్నా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టనులేండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.